చూస్తే వాళ్ళ మహానాడు ఇవాళ రేపు ఉన్నటువంటి దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లతోనే బిగిన్ అయింది. దాదాపుగా పేపర్లన్నీ కూడా వాటితోనే నింపేశారు అడ్వర్టైజ్మెంట్లతో. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళకి పండగ, కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి ఈ 4 రోజులు కూడా. అది అసలు సాధారణంగా ఇదివరకు ఫ్రంట్ పేజీ అంటే ఒకటి ఉండేది, ఇప్పుడు 3 ఫ్రంట్ పేజీలు. అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి అదొక మార్గం అనమాట. ఇకపోతే 90 కొత్త రైతు బజార్లు అన్నటువంటిది చంద్రబాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ జూలైలో శంకుస్థాపన, మత్స్యకారులకు 240 కోట్లతో 200 మరపడవలు, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి వద్ద కోకో సిటీ, పులివెందుల ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి 3 కోట్లు, వ్యవసాయ అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు. రాష్ట్రం 90 నియోజకవర్గాలు కొత్తగా రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యకారులకు 240 కోట్లతో 200 మరపడవల్ని అందించాలని నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకీ రైతు బజార్కి ఎందుకు నాకు అర్థం కాల. రైతు బజార్ అంటే అది ఒక చిన్న మార్కెట్ అంతే తప్పించి ఇదివరకడికి మళ్ళీ రైతు బజార్లో రైతులు వచ్చి అమ్ముతున్నది లేదు, పెడుతున్నది లేదు. ఇంకా రైతు బజారు కొత్తగా పెట్టుకోవడం ఎందుకు? లేకపోతే ఏ బాబు బజారు, లోకేష్ బజార్లో అని పెట్టుకుంటే పోతుంది కదా. ఆ పేరుతో రైతులు అయితే అక్కడికి రాకుండానే ఉన్నారు. కేవలం పల్లెటూరు నుంచి సరుకులు తీసుకొచ్చేటటువంటి బ్రోకర్ల దగ్గర నుంచినే కొనుక్కుంటున్నారు. లేకపోతే అటు చర్చలు, ఇటు